రీసెంట్ గా కల్కి మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీని గ్లోబల్ లెవెల్లో తీశారు. ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి మూవీని మంచి పీరియాడిక్ గ్రాఫిక్స్ తో తీస్తే, కానీ నాగశ్విన్ మాత్రం మైథో సైన్స్ ఫిక్షన్ లాగా ఓల్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా మిక్స్ చేసి ఈ మూవీ అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడవలసిన మూవీ. ఎందుకంటే వరల్డ్ బిల్డింగ్ మహాభారతం క్యారెక్టర్స్ ని తీసుకొని కలియుగం ఎండ్ లో జరుగుతున్న మిస్టరీ స్టోరీని చెబుతున్నారు. మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన మూవీస్ గ్లోబల్ లెవెల్లో రెసిగ్నేషన్ తెచ్చుకుంటున్నారు. ఈ మూవీలో మన తెలుగు కల్చర్ అండ్ ట్రెడిషనల్ ని ఇంక్లూడ్ చేసుకొని మూవీ తీశారు. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ విజువల్ కాస్టింగ్ వాడారు. మన పాన్ ఇండియా స్టార్ ఓజీ మాస్ హీరో అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొచ్చి ఈ రేంజ్ లో ప్రెజెంట్ చేయడం మామూలు విషయం కాదు. ఈ మూవీకి డ్రైవింగ్ ఫోర్స్ లా ఉన్నాడు. దీపికా పడుకొని అండర్ రేటెడ్ క్యారెక్టర్ లో ఉన్నా కూడా ఆమె వల్లనే మూవీకి కొద్దిగా గ్రావిటీ వచ్చింది. మిగతా క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా సూపర్ గా చేశారు. నెక్స్ట్ క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ మూవీకి కెప్టెన్ రోల్ లో చేశారు. అయితే మన విజయ్ దేవరకొండ అర్జున క్యారెక్టర్ ని సూపర్ గా యాక్ట్ చేశారు. బుజ్జి వాయిస్ తో కీర్తి మూవీలో భైరవ అండ్ బుజ్జి మధ్యలో ఉండే బాండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. మూవీకి హైలైట్ ఏంటంటే మన డార్లింగ్ ప్రభాస్. ఫైనల్ గా ప్రభాస్ రివీల్ చూసాక మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ అయితే మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ అసలు. ఇది తెలిసాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఇంకా హిస్టరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా మూవీ రిలీజ్ అయితే అయ్యింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 600 crores. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి 85 crores. సో ఇది ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా కల్కి మూవీ థియేటర్స్ లోనే చూడండి. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. ఇది హిస్టరీ అండ్ మైథాలజీ గురించి మంచిగా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.